Dear students, welcome to our channel Maths Subramaniam. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్లో సర్కిల్ సంబంధించి 1C ఎక్సర్సైజ్లో రోమన్ 3లో సమ్స్ చేద్దాం. రోమన్ 3లో మనకి 1 to 7 సమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చేసాము. ఇప్పుడు 8th నుంచి మనం చేయాలి. ఓకే, ఇందులో 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ది సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు గివెన్ లైన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి మనకి డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందు ఈ సర్కిల్ ఇలా అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక లైన్ ఇచ్చాడు. ఆ లైన్ ఎలా అయినా ఉండొచ్చు. సపోజ్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి ప్యారలల్గా 2 టాంజెంట్స్ వస్తాయి. అవేంటో చెప్పండి ఒకసారి. ఎలా వస్తాయి మనకి? దీనికి ప్యారలల్గా ఉండాలి, దీనికి టాంజెంట్స్ అవ్వాలి. ఇలా అయినా వస్తున్నాయి చూడండి. ఫస్ట్ టాంజెంట్, అలాగే సెకండ్ టాంజెంట్. ఓకే, సో ఇది ఇచ్చిన లైను, ఇది ఇచ్చిన సర్కిల్. మనం ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే మరి దీనికి ఫార్ములా ఏంటి గుర్తుందా? ఫార్ములా ఏంటంటే y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ ఏంటి? జిఎఫ్స్ అంటే సర్కిల్లో ఉన్న వాల్యూస్ అని, సర్కిల్ నుంచి వస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ ఎం అంటే ఏంటి? స్లోప్. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎమ్ అని చెప్పేసి రాసుకున్న నోట్ పాయింట్ కింద అక్కడ. సో ఇక్కడ ఎమ్ అంటే స్లోప్. మరి ఆ స్లోప్ ఎలా వస్తుంది? ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ప్యారలల్గా ఉన్నాయి కదా ఈ రెండు లైన్స్ను. బట్ ప్యారలల్గా ఉండే లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో దీని స్లోప్ కట్టేస్తాం, అదే ఎమ్ అవుతుంది అనమాట. సో చాలా ఈజీ. ఈ సమ్ ప్రీవియస్ పేపర్లో చాలాసార్లు అడిగాడు అనమాట, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. ఓకే, ఇలాంటి సమ్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంటుంది. సో దీనికి ఒక డయాగ్రామ్ కాస్త తీసుకోండి, నేను చూద్దాం. గివెన్ సర్కిల్, వాట్ ఈస్ గివెన్ సర్కిల్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి g కావాలి, f కావాలి, r కావాలి. ఓకే, సో హియర్ 2g ఈక్వల్స్ టు ఎంత? -4, 2f ఈక్వల్స్ టు 6 అండ్ c ఈక్వల్స్ టు -12. దిస్ ఎంప్లాయిస్ g ఈక్వల్స్ టు -2, f ఈక్వల్స్ టు 3, c ఈక్వల్స్ టు -12. ఓకే, నెక్స్ట్ g అయిపోయింది. g fలో వస్తే ఇంకా మనకు r కావాలి. అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే ఏంటి? -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ f స్క్వేర్ అంటే 9 మైనస్ ఆఫ్ c అంటే -12. ఓకే, అప్పుడు ఇది ఎంత వస్తుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, డయాగ్రామ్ సరిపేస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 అంటే 13, 13 ప్లస్ 12 అంటే 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈక్వల్స్ టు హౌ మచ్? 5. అంటే ఎఫ్ ఉంది, జీ ఉంది, ఆర్ ఉంది. ఇంకేం కావాలి? ఎం కావాలి. ఎం చాలా ఈజీ. నెక్స్ట్ గివెన్ లైన్. వాట్ ఈస్ గివెన్ లైన్? x ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్స్ టు 0. ఓకే, స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -a/b కదా, -a/b. సో మైనస్ ఏ అంటే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్. అంటే -1/1 ఈక్వల్స్ టు -1. ఓకే, సో ఎం కూడా వస్తుంది. సో ఈ ఫార్ములా కూడా చెప్పేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ప్యారలల్ టు దిస్ లైన్ 1 ఈజ్ m ఈక్వల్స్ టు, చూడండి ఇలా ఉంది కదా, ఇది సర్కిల్, ఇది ఒక లైన్, ఇచ్చిన లైను, మనకు కావాల్సిన లైన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు దీని స్లోప్ మనకి m ఎంత వచ్చింది? m కాదు, దీని స్లోప్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. అందులో ఈ రెండు స్లోప్స్ కూడా ఎలా ఉంటాయి? మనకి ఈక్వల్గా ఉంటాయి కదా. స్లోప్స్ ఆఫ్ ఈ ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ ప్యారలల్ టు 1 ఈజ్ ఎంత? m ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ tangents parallel to
లైన్ 1 ఆర్ ఏంటి y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్స్ అని రాయాలి. సో వై ప్లస్ ఎఫ్, ఇక్కడ ఫార్ములా రాసాం కదా, ఎఫ్ అంటే ఎంత వచ్చింది 3 ఈక్వల్స్ టు ఎం ఎంత -1 ఇంటూ ఎక్స్ ప్లస్ జీ అంటే ఎంత వచ్చింది -2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ అంటే 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైజ్ వై ప్లస్ 3 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఇదంతా ఎక్స్ -2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √2. రైట్? దిస్ ఇంప్లైజ్ ఈ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఇప్పుడు మైనస్ ఆఫ్ ఎక్స్ -2 ఉంది కదా, అవతల తీసుకొస్తే ఏమవుతుంది ఎక్స్ -2 ప్లస్ వై ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 5√2 ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ ఎక్స్ ప్లస్ వై 3 నుంచి 2 పోతే 1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ఈక్వేషన్స్ ఆఫ్ రిక్వైర్డ్ టాంజెంట్స్ ఆర్ ఏమవుతాయి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 ఈక్వల్స్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ అనమాట. సో ఇలాంటిది ఇంకా ఎగ్జాంపుల్ ఒక సమ్ ఉంది. నెక్స్ట్ ఈ మోడల్లో సమ్స్ చాలాసార్లు ఇచ్చాడు ప్రీవియస్ పేపర్లోనే. ఓకే, సో మీరు గమనించగలరు. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, 9th సమ్ చూడండి. ఫైండ్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ది సర్కిల్ విచ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు అన్నాడు. సో దీని డయాగ్రామ్ ఎలా వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది ఇలాగా, మళ్ళీ సేమ్ లైన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి, టాంజెంట్స్ ఉండాలి. ఎన్ని వస్తాయి మళ్ళీ దీనికి కూడా, ఇక్కడ కూడా 2 కదా వస్తాయి. చూడండి, దీనికి పెర్పెండిక్యులర్గా ఉండాలన్నాడు అంటే ఇలా వస్తుంది. సరే, ఇది టాంజెంట్ అయింది, పెర్పెండిక్యులర్గా ఉంది, టచ్ చేసింది అనుకోండి ఇది. ఓకే, అలాగే ఇది ఒకటి, దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది, దీనికి టాంజెంట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, దీని స్లోప్ m కడతాం, దీనికి నెగిటివ్ రెసిప్రోకల్ తీసుకుంటాం, నెగిటివ్ రెసిప్రోకల్ తీసుకుంటే m వస్తుంది. ఓకే, స్లోప్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో జిఎఫ్సీలు వేసేస్తాం. ఓకే, చూడండి, గివెన్ సర్కిల్ జీసీ అంటే ఏంటి, గివెన్ సర్కిల్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఇయర్ వాట్ ఈస్ 2z ఈక్వల్స్ టు 2, 2f ఈక్వల్స్ టు -2, c ఈక్వల్స్ టు -3. దిస్ ఇంప్లైజ్ g ఈజ్ ఈక్వల్స్ టు 1, f ఈక్వల్స్ టు -1, c ఈక్వల్స్ టు -3. నెక్స్ట్ రేడియస్ అండ్ r ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c అంటే ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 3 కదా వస్తుంది, అంటే ఎంత, దట్ ఈజ్ √5 ఈక్వల్స్ టు √5. నెక్స్ట్ గివెన్ లైన్ తీసుకుందాం. వాట్ ఈస్ గివెన్ లైన్, 3x మైనస్ y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ దిస్ లైన్ అయితే స్లోప్ ఆఫ్ 1, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. సో స్లోప్ ఆఫ్ లైన్ 1 ఈక్వల్స్ టు -a/b కదా ఫార్ములా. సో మైనస్ ఎక్స్ కోఫిషియంట్ అంటే మైనస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత అంటే 3 బై వై కోఫిషియంట్ ఎంత వస్తుంది -1. ఒకవేళ ఫార్ములా రాద్దాం ఉంటుంది -a/b అంటే మైనస్ ఆఫ్ 3 బై -1 అంటే 3. ఓకే, సిన్స్ tangents are perpendicular to line 1, so slope of tangents ఏంటి, m ఈక్వల్స్ టు ఏంటి, నెగిటివ్ రెసిప్రోకల్ అంటే దానికి సింబల్ మార్చాలి, రెసిప్రోకల్ తీసుకోవాలి. దీని స్లోప్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో దీనికి నెగిటివ్ అంటే -3, ఇక్కడ 3 అంటే 3/1 కింద లెక్క, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది 1/3. సో m ఈజ్ ఈక్వల్స్ టు -1/3 వచ్చింది, g వస్తుంది, f వస్తుంది, r వస్తుంది. ఓకే, ఆ ఫార్ములా రాద్దాం. సో వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్
ఏంటి వై ప్లస్ ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, డయాగ్రామ్ చేర్పిస్తున్నాను. ఈక్వల్స్ టు దిస్ ఇంప్లైస్ వై ప్లస్ ఎఫ్ అంటే వై ప్లస్ ఎఫ్ అంటే ఏంటి, ఎంత వచ్చింది -1 ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎమ్ అంటే ఎంత వచ్చింది మనకి -1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ జీ అంటే ఎంత వచ్చింది 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే వాట్ ఈజ్ ఆర్ ఎంత వచ్చింది √5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్ అంటే ఎమ్ అంటే -1/3, సో -1/3 హోల్ స్క్వేర్, -1/3 దిస్ ఇంప్లైస్ y minus 1 ఈక్వల్స్ టు -1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ √5 ఇంటూ ఇక్కడ జాగ్రత్త చూడండి 1 ప్లస్ 1/9 అంటే ఎంత వస్తుంది √10/9 అంతే కదా, √10 అంటే √10/9. ఓకే, దిస్ ఇంప్లైస్ y minus 1 ఇది చూడండి మొత్తాన్ని అవతల తీసుకొచ్చేయండి ప్లస్ ఆర్ మైనస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఎంత √5 అంటే √50, √5 అంటే √10 √50/√9 అంటే 3 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేయండి. సో 3 ఇంటూ y minus 1 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక ప్లస్ ఆర్ మైనస్ ఎంత వస్తుంది ప్లస్ కదా వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ √50 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ 3y minus 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ √50 ఈక్వల్స్ టు 0. సో ఈక్వేషన్ ఫామ్లో తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ ఏంటి రాయాలి, ఎక్స్ రాయాలి ప్లస్ 3y నెక్స్ట్ -3 ప్లస్ 1 అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 50 ఈక్వల్స్ టు 0. సో ఇది ఆన్సర్ అనమాట. దేర్ఫోర్ రాసేద్దాం ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ ఆర్ ఏమవుతాయేమో 2 రాసేద్దాం ఎక్స్ ప్లస్ 3y -2 ప్లస్ √50 ఈక్వల్స్ టు 0 కామా ఎక్స్ ప్లస్ 3y -2 మైనస్ √50 ఈక్వల్స్ టు 0. ఇది ఈ విధంగా చేయాలన్నమాట. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. 10th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ టు ది సర్కిల్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ఎక్స్ యాక్సిస్. దీనికి డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. ఒక సర్కిల్ తీసుకోండి, ఇలాగా సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ అనేది ప్లేన్లోనే ఉంటుంది కాబట్టి ప్లేన్ కూడా తీసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని టాంజెంట్స్ గీయాలి మనకి. ఆ టాంజెంట్స్ ఎక్స్ యాక్సిస్తో 45 degrees యాంగిల్ చేయాలి. ఎలా వస్తుంది చూడండి, జస్ట్ 30 degrees అని ఎక్స్ అనుకోండి, 30 degrees. ఓకే, నెక్స్ట్ అలాగే దీన్ని ప్యారలల్గా ఉండాలి, 30 degrees చేయాలి. ఎస్, చూడండి, దీస్ ఆర్ టాంజెంట్స్ టు ది సర్కిల్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఎక్స్ యాక్సిస్. అయితే 30 degrees ఇచ్చినప్పుడు మనకి స్లోప్ ఎలా వస్తుందండి, ఎలా వస్తుంది? మామూలు టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఏంటి, మామూలు తెలుసు కదా, y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. అక్కడ GFR ఈ సర్కిల్ నుంచి వచ్చేస్తున్నాయి. ఇంకేం కావాలి, ఎమ్ కావాలి. ఎమ్ ఎలా వస్తుంది చెప్పండి, ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ థీటా అయితే ఎమ్ ఈక్వల్ tan θ కదా ఫార్ములా. అంటే ఏంటి, tan θ అంటే tan 30 అంటే ఏంటి 1/√3. సో ఇక్కడ స్లోప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో స్లోప్ ఎంత వచ్చింది మనకి 1/√3 అయిపోయింది సమ్ ఇంకా. ఓకే, సో గివెన్ సర్కిల్ అని రాద్దాం. వాట్ ఈస్ గివెన్ సర్కిల్, GC అంటే గివెన్ సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఇయర్ 2g ఈక్వల్స్ టు -4, 2f ఈక్వల్స్ టు -6, c ఈక్వల్స్ టు 3. దిస్ ఇంప్లైస్ g ఈక్వల్స్ టు ఎంత ఇది -2, f ఈక్వల్స్ టు -3, c ఈక్వల్స్ టు 3. ఓకే, దేర్ ఫోర్ రేడియస్ అండ్ రేడియస్ ఆర్ కూడా కావాలి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే 4, f² అంటే 9 మైనస్ ఎంత c అంటే 3 అంటే 9 + 4 + 9 అంటే 13. 13లోంచి 3 పోతే 10 అంటే √10 వచ్చింది ఆర్.
ఓకే. నెక్స్ట్ tangents, since tangents makes angles ఎంత 45 degrees with x-axis. సో slope m ఈక్వల్స్ ఎంత వస్తుంది, tan 45. సో వాట్ ఈస్ tan 45? 1 కదా, ఇక్కడ 30 అని రాసాము, 30 కాదు 45. ఓకే. సో tan 45 ఈజ్ ఈక్వల్స్ టు 1. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ టాంజెంట్స్ ఆర్ ఏమవుతుంది, ఫార్ములా ఏంటి, y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. వాల్యూస్ అన్ని అందులో వేసి అయిపోయింది. దిస్ ఇంప్లైస్ y ప్లస్ ఎఫ్ అంటే ఎంత మనకి -3 ఈక్వల్స్ టు m అంటే ఎంత వచ్చింది 1 ఇంటూ ఎక్స్ ప్లస్ జీ అంటే ఎంత -2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఎంత వచ్చింది మనకి √10 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m అంటే ఎంత 1 అంటే 1 స్క్వేర్. ఓకే. దిస్ ఇంప్లైస్ చూడండి y మైనస్ 3 ఈక్వల్స్ టు ఎంత x -2 ప్లస్ ఆర్ మైనస్ √10 ఇంటూ ఇది √2 అంటే √20. దిస్ ఇంప్లైస్ ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఎక్స్ ఈ ప్లస్ వై ఎందుకు రైట్ సైడ్కి వస్తే -y, ఇక్కడ -2, ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ +3 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ √20 అంటే 2√5 అని రాయొచ్చు కదా. సో 2√5 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ x మైనస్ y ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2√5 ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఈక్వేషన్స్ ఆఫ్ రిక్వైర్డ్ టాంజెంట్స్ ఆర్ అని రాసేద్దాం. రిక్వైర్డ్ టాంజెంట్స్ ఆర్ ఏమవుతున్నాయి, x మైనస్ y రెండు రద్దాం, x మైనస్ y ప్లస్ 1 ప్లస్ 2√5 ఈక్వల్స్ టు 0. అలాగే x మైనస్ y మైనస్ 1 అదే ప్లస్ 1 మైనస్ 2√5 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇదన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్ పాసింగ్ త్రూ -1, 0 అండ్ టచెస్ అట్ ద పాయింట్ 3, 4. దీని డయాగ్రామ్ ఎలా వస్తుంది, సర్కిల్ ఇది అనుకుంటే ఇట్ పాసెస్ త్రూ -1, 0 ర్యాండమ్గా తీసుకుంటున్నాం పాయింట్స్ ఇక్కడ -1, 0 అండ్ టచెస్ దిస్ లైన్ అట్ 3, 4. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, x ప్లస్ y -7 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకు 3 కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఈ పాసెస్ త్రూ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, 2 పాయింట్లు అందులో వేస్తాం. నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తుంది అన్నాడు. సో టచ్ చేస్తుంది కాబట్టి ఈ లైను ఈ టాంజెంట్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది, అవునా కదా. ఈ సర్కిల్ యొక్క సెంటర్ -g -f అనుకుంటాం. సో దీని స్లోప్ తీసుకుంటాము. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 కాబట్టి ఆ కండిషన్స్ కూడా యూజ్ చేసుకొని మనం ఈ 3 కండిషన్స్ ద్వారా జిఎఫ్సి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో రిక్వైర్డ్ సర్కిల్ ఏమనుకుంటామంటే లెట్ రిక్వైర్డ్ సర్కిల్ బి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, దెన్ ఇట్ పాసెస్ త్రూ 2 పాయింట్స్. ఏంటంటే అవి ఏంటి, -1, 0 అండ్ సెకండ్ పాయింట్ నేను పేరు పెట్టేస్తాను p అనుకుంటాను, 3, 4. సో దెన్ -1, 0 వేయండి ఇందులో. సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 2g ఇంటూ -1 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ 2 ఇంటూ -2g ప్లస్ c ఈక్వల్స్ టు -1 దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ అలాగే రెండో పాయింట్ కూడా వేసాం, 3, 4 వేద్దాం. అంటే 3² ప్లస్ 4² ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ 4 ప్లస్ c ఈక్వల్స్ టు 0. 2g ఇంటూ 3 అంటే 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు ఎంత -25. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేస్తాం అంటే 1లోంచి 2 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సబ్ట్రాక్ట్
2 ఫ్రమ్ 1. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, -2g ప్లస్ c ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ ఇది 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు -25. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ చూడండి cc క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో -2g -6g అంటే -8g. నెక్స్ట్ ఇక్కడ -8f ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత -1 ప్లస్ 25 అంటే ఎంత వస్తుంది, 24 వస్తుంది. దిస్ ఇంప్లైజ్ ఈ మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. 8g ప్లస్ 8f ప్లస్ 24, 8g ప్లస్ 8f ప్లస్ 24 ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ డయాగ్రామ్ రఫ్ చేస్తున్నాను. ఇంప్లైజ్ g ప్లస్ 8 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. నీకు ఏ టేబుల్ వస్తుంది కదా, సో దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంత డయాగ్రామ్ వచ్చింది కదా చూడండి, ఇలా కదా డయాగ్రామ్ వచ్చింది. ఈ రెండు ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంటే c - g - f కదా, ఇదేంటి పాయింట్ p అనేది 3,4 అయింది కదా. సో స్లోప్ ఆఫ్ c రాద్దామా, ఓకే అవసరం లేదు. స్లోప్ ఆఫ్ cp, ఇక్కడ c అంటే సెంటర్, ఈక్వల్స్ టు చెప్పండి స్లోప్ ఆఫ్ y2 - y1 బై x2 - x1 అంటే ఎంత వస్తుంది, 4 మైనస్ ఆఫ్ -f బై 3 మైనస్ ఆఫ్ -g ఈక్వల్స్ టు 4 ప్లస్ f బై 3 ప్లస్ g. దీన్ని m1 అనుకుందాం. మీకు డయాగ్రామ్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ దీన్ని m2 అనుకుంటే దీని స్లోప్ ఏమవుతుంది, ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి, లైన్ x ప్లస్ y - 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ దాన్ని m2 అనుకుంటే దీని స్లోప్ ఏంటి, -a/b కదా, అంటే -1/1 అంటే -1. ఓకే, సో బట్ వీ హ్యావ్ ఈ రెండు ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతాయి, రెండు పెర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. m1 m2 ఈక్వల్స్ టు ఎంత, -1. సో m1 అంటే ఎంత మనకు వచ్చింది, 4 ప్లస్ f బై 3 ప్లస్ g ఇంటూ m2 అంటే -1 ఈక్వల్స్ టు -1. సో దిస్ ఇంప్లైజ్ -1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 ప్లస్ f ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ g. దిస్ ఇంప్లైజ్ ఎంత, ఇది f యువతలకు తీసుకొస్తే -g ప్లస్ 4 - 3 అంటే 1 అంటే ఈక్వల్స్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. చూడండి, రెండింటిని యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది f ప్లస్ g ప్లస్ 3 కదా ఉంది, ఇది f - g ప్లస్ 1 ఉంది. సో రెండింటిని యాడ్ చేయండి, యాడ్ 3 and 4. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, f ప్లస్ g ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఇది f - g ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. యాడ్ చేస్తే జీజీలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. 2f ఈజ్ ఈక్వల్స్ టు 4. దిస్ ఇంప్లైజ్ 2f ఈజ్ ఈక్వల్స్ టు -4. దిస్ ఇంప్లైజ్ f ఈక్వల్స్ టు -2. f ఈజ్ ఈక్వల్స్ టు -2 అయిపోయింది. నెక్స్ట్ ఈ వాల్యూ మళ్ళీ ఇందులో వేసేస్తే, సో అగైన్ ఫ్రమ్ ఏం చేద్దాం, 3 వేద్దాం. ఫ్రమ్ 3 అంటే 3లో f వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అని అర్థం. సో g ప్లస్ f అంటే ఎంత వచ్చింది, -2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ g ఎంత వస్తుంది, g ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అంటే g ఈజ్ ఈక్వల్స్ టు -1. c ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇంకేం కావాలి మనకి, c వాల్యూ కావాలి. ఓకే, సబ్స్టిట్యూట్ g ఈజ్ ఈక్వల్స్ టు -1, f ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, 2g ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -1 ఉంది కదా, అందులో వేద్దాం. సో దట్ ఈస్ -2g ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. సో దిస్ ఇంప్లైజ్, సో -2 ఇంటూ g అంటే ఎంత, -1. ఓకే, ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు -1. దిస్ ఇంప్లైజ్ ఇక్కడ +2 వస్తుంది, అవతల -2 వస్తుంది, అంటే c ఈజ్ ఈక్వల్స్ టు -1 -2 ఈజ్ ఈక్వల్స్ టు -3. దేర్ఫోర్ g ఈజ్ ఈక్వల్స్ టు -1, f ఈజ్ ఈక్వల్స్ టు -2, c ఈజ్ ఈక్వల్స్ టు -3. Therefore, equation of required circle is చెప్పండి, x² + y² + 2g. g అంటే -1 × x
ప్లస్ 2f, ఎఫ్ అంటే ఏంటి -2, -2 ఇంటూ వై ప్లస్ సి అంటే -3 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ వేసేద్దాం x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 4y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇదనమాట మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. షో దట్ దిస్ లైన్ టచెస్ ది సర్కిల్ అండ్ ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో 12th క్వశ్చన్ అనేది మనకి చాలా పెద్ద సమ్. అది మిస్లేనియస్ సమ్ కింద ఈ చాప్టర్ ఎండింగ్లో నేను చెప్తాను. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ చాలా పెద్దది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు కానీ బట్ కాన్సెప్ట్ పరంగా బాగుంటుంది అది. ఓకే, ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు 13th క్వశ్చన్ చూడండి. షో దట్ ది లైన్ టచెస్ ది సర్కిల్ అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఆల్రెడీ మనం చేసాం ఈ మోడల్. చూడండి, సర్కిల్ ఉంది, దీనిది టచ్ చేస్తుంది అని చెప్పాలి. అంటే ఏం చేయాలి, దీని సెంటర్ తీసుకుందాము. సెంటర్ నుంచి దీనికి డిస్టెన్స్ అది డి అనుకుంటే ఆ డిస్టెన్స్ ఎంత అవ్వాలి, ఫస్ట్ కండిషన్ రేడియస్ అవ్వాలి. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్దాం. అంటే ఏం చేయాలి, సర్కిల్కి రేడియస్ కట్టాలి, నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి లైన్కి పెర్పెండిక్యులర్ కట్టాలి, రెండు కూడా ఎలా రావాలి, ఈక్వల్గా రావాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలన్నాడు. అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందమ్మా, దీనికి ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులరే కదా. సో ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఇచ్చుకోమాకి అనుకుంటే మనం చేసాం కదా, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫామ్లో ఉపయోగించి మనం చేసేద్దాం. ఓకే, ముందు గివెన్ సర్కిల్ తీసుకుందాం. వాట్ ఈస్ గివెన్ సర్కిల్, x² ప్లస్ y² మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి సెంటర్ కూడా కావాలి, రేడియస్ కూడా కావాలి. సో ఇయర్ 2z, వాట్ ఈస్ 2z, -3, 2f 7, c ఈక్వల్స్ టు 14. దిస్ ఇంప్లైస్ g ఈక్వల్స్ టు -3/2, f ఈక్వల్స్ టు 7/2 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు 14. సో సెంటర్ c ఈజ్ ఈక్వల్స్ టు -g -f కదా. అంటే -g -f అంటే మైనస్ ఆఫ్ -g అంటే ప్లస్ 3/2 మైనస్ f అంటే -2. సో 3/2 -7/2 ఇది సెంటర్. నెక్స్ట్ రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, √g² ప్లస్ f² మైనస్ c కదా. g² అంటే ఎంత, -3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 ప్లస్ f² అంటే ఎంత, 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4. సో 49/4 మైనస్ c అంటే 14. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √9 ప్లస్ 49 అంటే ఎంతమ్మా, 58. 58/4 మైనస్ 14. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √58 మైనస్ 440 is 56. 56/4 అంటే √2/4 అంటే ఎంత వచ్చింది మనకి, 1/√2. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 అని వచ్చింది. ఇంకేం కావాలి, d కావాలి. రెండు ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి కదా. సో d కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో d, సో నౌ d ఈజ్ ఈక్వల్స్ టు perpendicular distance of c అంటే ఇక్కడ రాసాం కాబట్టి మన పాయింట్ రాయనక్కర్లేదు. c ఫ్రమ్ ఆ లైన్ ఏంటి, టచ్ చేస్తే లైన్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ ax1 అంటే x ప్లస్ ఎంత తీసుకోవాలి, x ప్లస్ ఎంత తీసి -3/2 అంటే ప్లస్ 3/2. సో 3/2 ఒకలా ఫామ్లో రాస్తున్నాం ఒకసారి, ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b² కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చేయండి, x ప్లస్ y ప్లస్ 1 అంటే x ఉన్న దగ్గర ఎంత తీసుకోవాలి, 3/2, y ఉన్న దగ్గర -7/2 అంటే 3/2 -7/2 ప్లస్ 1/√a² ప్లస్ b² అంటే 1² ప్లస్ 1². సో మోడ్ 3/2 నుంచి 7/2 తీస్తే -4/2. ఓకే, -4/2 అంటే -2. -2 ప్లస్ 1 అంటే 1. సో 1/√1² ప్లస్ 1² అంటే 2. దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 1/√2. సో దస్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు perpendicular distance of c from line. Therefore the line touches the circle. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఏం వాడాలి, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ వాడాలి.
సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం h, k అనుకుందాం. ఓకే, ఇప్పుడు h, k ఏమవుతుంది అప్పుడు? దిస్ ఈజ్ పుట్ అవుట్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 3/2, -7/2 ఆన్ ది లైన్ x + y + 1 = 0. అదే రాద్దాం. సో లెట్ h, k be point of contact. Okay, then we have చెప్పండి h - x1/a equals to k - y1/b equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. This implies h, k అంటే అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. h మైనస్ x1 అంటే ఇది. ఓకే, లేకపోతే రాసేద్దాం సార్. p ఆఫ్ ఇది c కదా, c ఈజ్ ఈక్వల్స్ టు 3/2, -7/2 దట్ ఈస్ x1, y1 అని. ఓకే, చూడండి h మైనస్ x1 అంటే 3/2 బై a ఏంటి లైన్లో ax + by + c కదా. ఓకే, ఈ లైన్లో 1 ఈక్వల్స్ టు k - y1 అంటే -7/2 బై మళ్ళీ b కూడా 1 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 + by1 + c అంటే x ప్లేస్లో ఎంత తీసుకోవాలి? 3/2, y ప్లేస్లో -7/2 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ రాదు బై 1² + 1². దిస్ ఇంప్లైస్ h - 3/2 ఈక్వల్స్ టు k + 7/2 ఈక్వల్స్ టు ఓకే, ఇది ఎంత వస్తుంది చూడండి. మైనస్ ఆఫ్ 3/2 - 7/2 అంటే -4/2, -4/2 అంటే -2. సో -2 + 1 అంటే +1. సో -2 + 1 అంటే -1, మైనస్ ఇది మైనస్ ప్లస్ అంటే 1 బై 1² + 1 అంటే 2. సో దిస్ ఇంప్లైస్ సో h - 3/2 ఈక్వల్స్ టు 1/2 అండ్ k + 7/2 ఈక్వల్స్ టు 1/2. దిస్ ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్స్ టు 3/2 + 1/2, k ఈక్వల్స్ టు -7/2 + 1/2. సో దిస్ ఇంప్లైస్ ఇది ఎంత వస్తుంది? 4/2 అంటే 2 వస్తుంది. ఇదేమో -7 + 1 అంటే -6/2 అంటే -3 అవుతుంది. దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చింది మనకి? 2, -3 అన్నమాట. ఇది మనకి ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో మనకి 1C ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. ఓకే, సో మీ అందరికీ ఈ క్లాసు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.